దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు మనము పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచున్నాము. ఈ సమయంలో పరిశుద్ధ వాక్యాన్ని మనము ధ్యానం చేయడానికి గాను పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు కూడా ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డలము అని పేరు పెట్టుకున్న ప్రతి విశ్వాసి కన్నీరు కార్చాల్సినటువంటి విధం ఏంటంటే, ఇదిగో ఇది పౌలు గారు ఇప్పుడు కూడా నేను ఏడుస్తూ ఉన్నానంటాడు. పౌలు గారు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఆయన ఏడుస్తూ ఉన్నాడు పౌలు గారు. ఎందుకు అంటే దానికి కారణం ఇక్కడ చెప్తున్నాడు. మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ ఇది రెండోసారి చెప్తున్నాడు పౌలు గారు ఈ మాట. నన్ను పోలి నడుచుకోమని రెండోసారి చెప్తున్నాడు. ఒకసారి ఎక్కడంటే 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం. 1 కొరింథీ 11వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము, చూసారా, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. సంఘాన్ని చెప్తున్నాడు, నేనైతే క్రీస్తును పోలి నడుచుకున్నాను, ఆయనలాగా నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని ధైర్యంగా చెప్పాడు పౌలు గారు. పౌలు గారు ఎంత ధైర్యం కావాలంటే ఈ మాట చెప్పడానికి. 40 మంది ప్రవక్తలు దాదాపుగా బైబిల్ గ్రంథాన్ని రాశారు. ఈ 40 మందిలో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి చాలు అన్న ధైర్యం ఎవరు చేయలే. పౌలు గారు అలా మాట్లాడగలిగారు. పౌలు గారు మాట్లాడినందుకు దేవుడు దాన్ని అంగీకరించి పరిశుద్ధాత్ముడు రాయించాడు. కనుక పౌలు గారి యొక్క గురి ఏంటంటే, నేను క్రీస్తు ఎలా నడుచుకున్నాను అలాగే నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోమన్నాడు. ఇప్పుడు మరలా రెండోసారి చెప్తున్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో మళ్ళీ చెప్తున్నాడు, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటే మేము మీకు మాదిరి అయి ఉన్నాము. మాదిరి అంటే ఏంటమ్మా మాదిరి అంటే? వరకం చెప్పాలంటే మనకు ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. మోడల్ లెక్కలు 10th క్లాస్లో కానీ తరగతుల్లో లెక్కలు ఉంటాయి, మ్యాథ్స్. ఒక చాప్టర్కి ముందు ఏమిస్తారు? ఒక మోడల్ ఇస్తారు. మోడల్ చాప్టర్కి ముందు దాన్ని మాదిరి అంటారు. మాదిరి లెక్క. ఆ చాప్టర్ అంతా కూడా ఈ మాదిరి లెక్క నీకు అర్థమైతే, ఈ మోడల్ అర్థమైతే ఆ చాప్టర్ అంతా కూడా దాంతో చేసేయచ్చు. నీకు ఆ చాప్టర్ చేయాలంటే ముందు మోడల్ అర్థం కావాలి, మాదిరి. కనుక పౌలు గారు అంటారు, నేను మీకు మాదిరి, నన్ను మాదిరిగా తీసుకోండి, నేను ఎలా ఉన్నానో అలా మీరు ఉండండి. ఇక మీరు ప్రభువులో ఉండాలంటే ఏదో వెతుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక్కడే చెప్పాడు. ఒకవేళ ప్రభువును మనం అనుసరించాలి, ఒకవేళ ఎవరైనా మనిషిని అనుసరించవలసి వస్తే పౌలు గారిని అనుసరించాలి.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించాడు ఈ మాట. ఏ మనిషిని అనుసరించేటువంటి ఆ స్థితి ఎవరు కలిగి ఉండకూడదు. దేవుణ్ణి అనుసరించాలి. ఒకవేళ అనుసరించవలసి వస్తే ఒకే ఒక ఆయనకి ధైర్యం ఉంది, ఆయనే పౌలు గారు. 2 సార్లు చెప్పాడు ఆయన, ఏమని? నన్ను పోలి నడుచుకోండి మీరు. ఏ ప్రవక్త, ఏ భక్తుడు ఎవరు ధైర్యం చేయలేకపోయారు, పౌలు గారు ధైర్యం చేశారు. అది రాయించడానికి పరిశుద్ధాత్ముడు ఆయన చొరవ తీసుకుని రాయించాడు. కనుక పౌలు గారిని మనము అనుసరించాలి. పౌలు గారి యొక్క మార్గాన్ని మనము అనుసరించాలి. వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ఆయన సోమా, మేము మీకు మాదిరి ఉన్నాము, ఉన్న ప్రకారము మీరు ఎవరిని గురిపెట్టి చూడాలంటే మేము మీకు మాదిరిగా ఉన్నాము కనుక, అంటే పౌలు గారు శిష్యులు మేము మాదిరిగా ఉన్నాము, మీరు ఎవరినైనా చూస్తే మాలాగున్నారు లేదో మీరు గురిపెట్టి చూడండి. అర్థమన్నా? మీరు ఒకవేళ ఎవరన్నా పరిశీలించాలంటే మీరు నేను క్రీస్తులాగా నేను నడుచుకున్నాను, మీరు నలా నడుచుకోండి. ఎవరైనా మీరు పరిశీలన చేయాలంటే నన్ను చూసి మాలాగున్నారు లేదని గురిపెట్టి చూడండి అని చెప్పాడు. ఇది చాలా ప్రాముఖ్యం చివరి దినాల్లో. అందుకే ప్రభువారు అన్నారు, నేను మంచి గొర్రెల కాపరిని, మీరు మనం ఏమన్నాం? నేనైతే మంచి గొర్రెల కాపరిని, మీరు ఏమన్నాడు ఆయన? మీరు గొర్రెలై ఉన్నారన్న. మనం గొర్రెలేం కదా, కాదా? మన గొర్రెలు ప్రభు చెప్పాడు, మన గొర్రెలము, నేను మంచి గొర్రెల కాపరిని. కనుక గొర్రెల్లాగా గొర్రెలంటే రెండు విషయాలు ఉంటాయి. గొర్రె యొక్క మనస్తత్వం చెప్పండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు. గొర్రె ఎప్పుడు కూడా ఎట్టు చూడదండి. మేకను చూసుకోండి, మేక అసలు కిందే చూడదు. మేక ఎప్పుడు ఆ చెట్టు ఆకు ఈ చెట్టు ఆకు అది పైన చూస్తుంటుంది. గొర్రె అయితే తలంచుకొని కిందకే చూస్తుంటుంది, పైకి చూడదు. ఇంకో మాట చెప్పనా, ఒక గొర్రె కానీ బావిలో పడితే మిగిలిన గొర్రెలన్నీ బావిలో పడతాయి అంతే. ఒక గొర్రె పడిందనుకో, రెండో గొర్రె అది బావిలో పడిందే చచ్చిపోతుందని ఆలోచన చేయదు. ప్రభు చెప్పినట్లు 2 విషయాలు ఉన్నాయి. మీరు గొర్రెలు అంటే అర్థం ఏంటంటే, ఒకటేమో గొర్రె పైకి చూడదు, అది తల ఉంచుకొని యజమాని ముందు పోతా ఉంటే ఆయన మార్గంలో వెళ్తూ ఉంటుంది. యజమాని తోవలో ఆయన అనుసరించి ముందు గొర్రె పోయింది, ఆ గొర్రె అనుసరించి రెండో గొర్రె పోతూ ఉంటుంది అనమాట. రెండవ లక్ష్యం ఏంటంటే, ఒక గొర్రె బావిలో పడితే అన్ని గొర్రెలు బావిలో పడతాయి. గంగవరం, తాళ్ళూరు మీకు ఒక ఐడియా ఉందా? గంగవరము, తాళ్ళూరు ఆ ప్రాంతంలో దోర్నపు వాగు అని ఒకటి ఉంది. గంగవరం నుంచి ముళ్ళమూరు వెళ్తూ ఉంటే, గంగవరం నుంచి ముళ్ళమూరు వెళ్తుంటే అక్కడ మధ్యలో దోర్నపు వాగు అని ఒక వాగు ఉంటుంది. ఆ వాగులో ఒకరోజు నేను బైక్ మీద వెళ్తూ ఉంటే వర్షం వస్తుంది. నేను ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాను, ఆ బైక్ దగ్గర ఆపుకొని అక్కడ ఆగాను. ఇక అందరు వెళ్ళిపోతున్నారు, నాకేం భయంగా ఉంది. బైక్ నీళ్ళలో పోవాలి, నాకు కొత్త ఒక తెలియదు వాగు. కొంతమంది ఆ పక్కండి వద్దు రావద్దు అంటున్నారు. వాగు బాగా ఉధృతంగా పారుతుంది, రావద్దు అన్నారు. సరే నేను బైక్ పక్కన ఆపుకొని నిలబడ్డాను, చాలామంది నిలబడ్డారు. అయితే ఆ సమయంలో ఒక గొర్రెల కాపరి, ఒక 2-3, ఒక 100-200 గొర్రెలు ఉంటాయి. ఆ గొర్రెలు లోపల వస్తూ ఉన్నారు. మీరు వినాలమ్మా. ఆ గొర్రెలు లోపల వస్తున్నారు. ఒకసారిగా గొర్రెలు వచ్చేసాయి, తలకాంచుకు వస్తూ ఉన్నాయి కిందకి. వీళ్ళు ఎంత వారించినా అవి వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా తలకాంచుకుని వస్తూనే ఉన్నాయి. సరే ఒక గొర్రె వెళ్ళిపోయింది, నీరు బాగా ఉధృతంగా పారుతుంది వాగు. ఒక గొర్రె వెళ్ళిపోయింది కాలంలో పడి ఆ వాగులో. రెండో గొర్రె పోతుంది. ఆ గొర్రె పడిపోయింది, అది కొట్టుకుంటూ పోతుంది అని ఆలోచించట్లేదు, ఇది పోతుంది. దాదాపుగా ఒక 50 గొర్రెల్లో పడిపోయాయి. అప్పుడు నేను కూడా సహాయం చేసి వాళ్ళకి, ఆ గొర్రెల కాపరులు నేను కూడా నాతో పడిన సహాయం చేసి ఇంకా పోకుండా వాటిని ఆపేసి వెనక్కి ఎట్టో నెట్టాం వాటిని. ఆ కరసం కొట్టి ఆయన ఆపాడు గొర్రెల్ని. ముందు గొర్రెలు పడితే మనం పడతానే ఉంది, అది పడిపోయిందని చూడట్లా. కనుక మనం గొర్రెలమండి అంటే అర్థం ఏంటి? ఒక గొర్రె కానీ గుంటలో పడితే అన్నీ పట్టమే. ప్రభు చెప్పాడు, మీరు మేలైన మార్గం మీద
ఎరిగి తెలుసుకోమన్నాడు. అందుకే అంటాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరిల ప్రకారము నడుచుకున్న వారిని బట్టి గురిపెట్టి చూడండి. ఇప్పుడు ఎలా చూడాలంటే అనేకులు చదవమ్మా, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకొనిచున్నారు. చూసారా?